హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. మన యొక్క క్రెడిట్ కార్డు కానీ లోన్ కానీ డిఫాల్ట్ అయినప్పుడు అది కలెక్షన్స్కి వచ్చినప్పుడు ఒక ఏజెన్సీకి ఫార్వర్డ్ అవుతుంది. ఆ యొక్క ఏజెన్సీ లోపల మన కేసు ఒక 3 months ఉంటుందండి. ఓకేనా, ఈ 3 months వాళ్ళు అన్ని రకాల టూల్స్ అప్లై చేస్తారు. ఫస్ట్ నార్మల్గా మాట్లాడతారు. సో దాని తర్వాత థ్రెటనింగ్ చేస్తారు. దాని తర్వాత ఓకేనా, సో హోమ్ విజిట్ చేస్తారు. సో హోమ్ విజిటింగ్ చేసినా కానీ కాకపోతే సో కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయడం. సో ఇలాగా ఇన్ జనరల్ గా సో జరిగే సినారీ అనమాట కలెక్షన్ లోపల. ఈ యొక్క ఏజెన్సీ లోపల 3 months కి పేమెంట్ కాకపోతే ఆ యొక్క కేసు ఇంకొక ఏజెన్సీకి మూవ్ అవుతుంది. సో అక్కడ వాళ్ళు అన్ని టూల్స్ అప్లై చేస్తారు. సో ఈ విధంగా సో రికవరీ ప్రాసెస్ జరుగుతుంది. అల్టిమేట్ గా సెటిల్మెంట్ అవుతుంది. హలో, చెప్పండి. నమస్కారం సార్. సార్ ఆర్బీఐ నుంచి కాల్ చేస్తున్నాను సార్. అది పేమెంట్ పెండింగ్ ఉంది కదా. ఎవరికి చేశారు సార్? ఎవరికి చేస్తారు మీరు? సరే, రవికుమార్ గారు కదా మాట్లాడేది. ఏం పేరు సార్ మీ పేరు? మీ పేరు ఏం పేరు అంటున్నా? నా పేరా? నా పేరు సతీష్ సార్. అర్థం కాలే. సతీష్. మనం ఇందాక మాట్లాడలేం సార్ ఆల్రెడీ. నా దగ్గర మాట్లాడారా? లేదే సార్, నాకు ఎప్పుడు సార్ మాట్లాడారు? మార్నింగ్ మాట్లాడాను సార్. సెటిల్మెంట్ చెప్పండి, మీరు చెప్పండి, మీ వర్షన్ చెప్పండి. మార్నింగా? అదే సార్, సెటిల్మెంట్ అదే గురించి మాట్లాడుతా అన్నారు మీరు. అవును సార్, సెటిల్మెంట్ గురించి మాట్లాడాను. మళ్ళీ మీరు కాల్ చేసి పర్సనల్ నంబర్ ద్వారా కాల్ చేస్తాను చెప్పారు కదా నాకు. లేదు సార్, ఇప్పుడు మంది 1,31,000 ఉంది సార్. ఓకే, సెటిల్మెంట్ అమౌంట్ ఎంత మాట్లాడారు? 25,000 మాట్లాడాను సార్. 20,000కా? ఎవరు సార్ ఇచ్చారు? 25,000 25,000 ఎవరు సార్ ఇచ్చారు? మీకు మళ్ళీ కొత్త స్టోరీ చెప్పండి సార్. మొత్తం స్టోరీ చెప్పుకుంటారా? ఏం జరిగింది? 25,000 మీకు రాదు సార్. ఎలా సార్ వస్తుంది అది? సార్ ఒకటి క్లియర్ గానండి, మీరు టీఎల్ఆ? మీరు టీఎల్ఆ? టీమ్ లీడర్ సార్. ఎంతమంది టీం లీడర్ సార్? ప్రతి ఒక్కరు ఫోన్ చేసిన టీం లీడర్ అని చెప్తున్నారా? మొత్తం టీం లీడర్ మొత్తం టెలికాలో వర్క్ చేస్తారా అందరూ? సార్ మీకు ఫైనల్ గా 38కి వస్తుంది సార్. ఒకటి చెప్పానా నీకు, మొత్తం మళ్ళీ స్టోరీ చెప్తాయినండి. కొద్దిగా పేషెన్స్ పెట్టుకున్నాండి. దీంట్లో ఆర్బీఐ క్రెడిట్ కార్డులు నేను దగ్గర 4 సంవత్సరాలు యూజ్ చేసిన. ఓకే, నాది ఫస్ట్ ₹1,00,000 లిమిట్ ఉండే. దాని తర్వాత ₹1,10,000 చేశాడు. ఓకే, చేసిన తర్వాత నాకు కొద్దిగా అన్ని రోజులు ఆన్ టైం పేమెంట్ చేశాను. కొన్ని సిచ్యువేషన్ వల్ల 1 month పేమెంట్ అనేది మిస్ అయిపోయింది. బిగినింగ్ డిఫాల్ట్ ఆర్బీఐ. ఓకే, దాని తర్వాత ఏమైందంటే మ్యాటర్, మీకు ప్రీవియస్ గా కలెక్షన్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ ఉంటుందా, ఒక ఏజెన్సీకి ఇచ్చారు. ఆ ఏజెన్సీ వాళ్ళు దాంట్లో ఒక దుర్గా అనే అమ్మాయి నాకు అద్భుత లాంగ్వేజ్ లో మాట్లాడింది. అప్పుడు ఈ కార్డు పేమెంట్ నేను డిస్ప్యూట్ రైజ్ చేశాను. రైజ్ చేసినప్పుడు కొద్దిగా ఇష్యూ అయిపోయింది. అప్పటి నుంచి పేమెంట్ అయిపోయింది. అంటే అప్పటి నుంచి అయిపోయింది అంటే డబ్బులు లేకుండా ఒకటి అయిపోయింది. మళ్ళీ వీళ్ళు ప్రెజర్ చేసిన నేను కొద్దిగా కావాల్సి అప్పుడు కొద్దిగా ఆజ్ఞ. ఓకే, ఎందుకంటే నాకు మెంటల్ గా నా మెంటల్ పీస్ ని డ్యామేజ్ చేశారు వాళ్ళు. దానికి కంపెన్సేషన్ నేనే కొద్ది రోజులు పేమెంట్ ఆపాను. అంటే బ్యాంక్ ఏం యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి బ్యాంక్ ఏం యాక్షన్ తీసుకోలేదు చాలా కొన్ని మంత్స్ వరకు. నేను తర్వాత మళ్ళీ మెయిల్ పెట్టేశాను, ఏం యాక్షన్ తీసుకున్నారు అడిగితే నాకు ఒక అప్లోజ్ లెటర్ పంపారు ఆర్బీఐ వాళ్ళు. ఓకే, పంపిన తర్వాత నా కార్డుకి దగ్గర 8 నెలలు ఫండింగ్ జరిగింది. ఓకే, దానికి ముందు నేను కూడా చాలా వరకు మినిమం డ్యూస్ కట్టాను కొన్ని మంత్స్. ఓకే, ఒక రికవరీ ఏజెన్సీ వెళ్తే నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ ఏజెన్సీ వాళ్ళ టీఎల్ మీలాగా టీఎల్ ఉంటారు కదా, వచ్చేసి నా కంప్లైంట్ రిటర్న్ తీసుకోమని చెప్పారు వాళ్ళు. ఓకే, అట్లా అయిన తర్వాత చెప్పాను. ఎక్కడి నుంచి కాల్ చేశాను చెప్పారా? లొకేషన్ హైదరాబాదే సార్. హైదరాబాద్ ఏది? అమీర్పేటనా లేకపోతే అమీర్పేట అని చెప్పారా? ఓకే, ఒకవేళ మా మేనేజర్ దగ్గర మాట్లాడేసి, మేనేజర్ గారు మీరు మాట్లాడండి. లాస్ట్ టైం మీ టీఎల్తో మాట్లాడిన ఆల్రెడీ. అదే ఒక్క నిమిషం, ఇప్పుడు లైన్ లో ఉంటే అట్లా మేనేజర్ దగ్గర నేను ఫోన్ ఇస్తాను. కొంచెం మీ డౌట్ క్లియర్ చేస్తారు కదా. డౌట్ నేను చెప్పింది మొత్తం వినండి. ఒక 2 నిమిషాలు ఆగండి, మొత్తం చెప్తాను మీకు క్లారిటీ. సినిమా క్లారిటీ వస్తుంది. ఏమైందంటే ఒక్క నిమిషం వినండి సార్, వినండి. ఇష్యూ అయిన తర్వాత ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి నా కంప్లైంట్ రిటర్న్ తీసుకోమని చెప్పారు. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. అదే మీరు అడిగే అమౌంట్ వచ్చేసి మా మేనేజర్ గారు మాట్లాడతారు కదా. ఇవ్వండి, ట్రాన్స్ఫర్ చేయండి. హలో హలో సార్, కుమ్మరి రవికుమార్ గారా సార్? కుమ్మరిగా సార్, కమ్మరి పేరు కట్టుకోవాలి. నా పేరు రేపు చేసి పడేస్తారు మీరు. కుమ్మరి గారా సార్? సార్ రవికుమార్ గారు చెప్పండి సార్. ఏం పేరు సార్? ఇది ఏమైంది సార్? నేను కిరణ్ మాట్లాడుతున్నా సార్. కిరణ్ ఫ్రమ్ ఆర్బీఎల్ బ్యాంక్ తరపున అంటే ఎగ్జాక్ట్ ఏజెన్సీ సార్. ఏజెన్సీ మీరు కన్ఫర్మ్ చేస్తారా? ఏజెన్సీ నేను కన్ఫర్మ్ చేస్తారా సార్? ఏజెన్సీ కన్ఫర్మ్ చేయకూడదు సార్. ఎందుకు సార్ కన్ఫర్మ్ చేయకూడదు చెప్పు? వాట్ ఇస్ ద రీజన్? అలా చేయకూడదు సార్. ఏజెన్సీ కన్ఫర్మ్ చేయకూడదు సార్. మీరు ఫస్ట్ మీ క్లారిటీ ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడి, వినబడట్లేదు నాకు.
అలా ఏజెన్సీ నేమ్ రివీల్ చేయకూడదు సార్ మేము ఎక్కడ. ఏజెన్సీ నేమ్ ఎందుకు రివీల్ చేయకు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాంకు నాకు సెండ్ చేసింది సార్, ఏజెన్సీ నేమ్ సెండ్, పలానా ఏజెన్సీ మీ కేసు రిలీజ్ చేస్తాను చెప్పింది నాకు. ఇప్పుడు మీరు అక్కడి నుంచి మాట్లాడుతున్నారా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా ఎట్లా కనుక్కోలేను? లేదు సార్, ఏజెన్సీ నేమ్ లీగల్ సార్, ఇది బ్యాంక్ సార్, బ్యాంక్. అర్థం కాలేదు మీకు, ఏజెన్సీ అలౌట్ చేసింది సార్ నా కేసు? ఎలా ఇచ్చారంటే రూల్స్ మాట్లాడక ముందు డబ్బులు కట్టలేదు సార్, దాని గురించి మాట్లాడండి సార్. రూల్స్ మాట్లాడకూడదు. మీరు రూల్స్ మాట్లాడాలంటే డబ్బులు మాట్లాడినప్పుడు నేను కానీ ఆ రూల్స్ అడుగుతాను. అడగండి సార్. ఒక్కటి వినండి సార్, వినండి సార్, ఒకటి చెప్పి వినండి. ఇట్లా ఆల్రెడీ ఎస్బీఐ కార్డు, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అన్ని బ్యాంకులు ట్రై చేసిన దగ్గర చెప్పారు వినండి సార్, అన్ని బ్యాంకులు ట్రై చేసి లాస్ట్ సెటిల్మెంట్ అయింది. మీరు ఇంకా అరుస్తా అంటే అరవండి సార్. ఇంటెన్షన్ డిఫాల్టర్ లాగా మాట్లాడకాకండి సార్. సార్ ఇంటెన్షన్ డిఫాల్ట్ అయితే పోలీస్ కేసు పెట్టండి కదా, ఇంకేముంది, కస్టమర్ ఫ్రాడ్ అని చెప్పేసి. అలాగే సార్ ఏం చేయలేదు సార్, మీరు ఇంత ధైర్యంగా జరుగుతున్నారు భూమి మీద. సార్ నేను ధైర్యంగా తిరగట్లేదు సార్, నేను జెన్యున్ పర్సన్ కాబట్టి ధైర్యంగా ఉన్నా. ఫ్రాడ్ ఏం చేసి చెప్పండి గతం 150 రోజులు అయింది సార్ మీరు. సార్ ఒకటి మీరు వాయిస్ రైట్ చేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఓకేనా? ఇలాంటి చాలా చూశాను భయపడమని ఇక్కడ నిన్నెవరు భయపడమన్నానా? నేను ఏమన్నా కూలో అదే వాయిస్ రైట్ చేయగానే చెప్తున్నా అదే సార్. ఒకటి అదే గీ చిల్లర అరుస్తారు కాబట్టి ఏజెన్సీ పేరు చెప్పట్లేదు మీరు. ఏజెన్సీ పేరు చెప్తే అడ్రస్ తీసుకుని వస్తారు కదా కస్టమర్లు. అవును 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 ఈరోజు మీరు ఈరోజు ఏజెన్సీ కదా ఎట్లా మరి? డబ్బులు కట్టేదానికి గతి లేదు, ఇన్ని డీటెయిల్స్ తెచ్చుకొని ఏం చేస్తావా? నీ కార్డు మీద వాడుకున్న డబ్బులు కట్టేదానికి ఏమయ్యా నీకు? ఒకటి సీదా మాటలు 20,000 సెటిల్మెంట్ వస్తారు, అదే చెప్పండి. కాదు, డబ్బులు కట్టేదానికి గతి లేదు, ఇన్ని మాటలు, ఇన్ని రూల్స్ ఎవరు మాట్లాడుతున్నావు? ఎక్స్ట్రా మాట్లాడకని చెప్తున్నా కిరణ్ గారు. సెటిల్మెంట్ డబ్బులు కట్టు, ఇప్పుడు పైసలు కట్టు, ఇప్పుడు సెటిల్మెంట్ అమౌంట్ చెప్తా, పైసలు కట్టు. అరెస్ట్ సెటిల్మెంట్ ఏజెన్సీలో 3 నెలలకు కాదు అంతా, ఇంకో ఏజెన్సీ పోతుంది కేసు. మాట్లాడితే సేమ్ మళ్ళా సిమిలర్ గా ఎక్స్క్లూజన్ పెట్టిస్తాను, మీ ఏజెన్సీ పైన ప్రెజర్ తెప్పిస్తాను నేను. అదే చెప్తాను సార్, అదే చెప్తాను. రికార్డింగ్ అటాచ్ చేస్తా, ఒంబుడ్స్మన్ పెడతా, ట్విట్టర్ లో పెడతాను. అదే ఫేక్ సిమ్ తో ఫోన్ చేసిన కాబట్టి ధైర్యం అదే కదా. ఒక్క నిమిషం, నువ్వు గేమ్స్ స్మార్ట్ గేమ్ ప్లే గేమ్స్ సార్, మీకంటే టఫ్ రికవరీ ఫేస్ చేస్తాను నేను, ఓకేనా? మీ బెడ్రూమ్ అన్ని అయిపోయినాయి సార్, ఇలాంటి అన్ని ఇన్వెస్టిగేషన్స్ అయిపోయినాయి, టూల్స్ అన్ని అయిపోయినాయి. సీదా సెటిల్మెంట్ మాట్లాడండి, సార్, సీదా సెటిల్మెంట్ మాట్లాడండి. సెటిల్మెంట్ చేసే ఇంటెన్షన్ మీకు ఉందా లేదా? సెటిల్మెంట్ చేసే ఇంటెన్షన్ మీకు ఉందా లేదా? అమౌంట్ చెప్పు సీదా, ఓకేనా? అరెస్టే పని అయితే కాదు, మీ ఇష్టం. ఇక సండే రోజు చేసావు, అరెస్టే పని కాదు, మీ ఇష్టం. నాకేం అవసరం సార్. నేను ఏమంటున్నా సార్, క్లియర్ గా చెప్తున్నాను. మీరు చెప్తున్నారు కదా, మీరు సెటిల్మెంట్ సీదా మాట్లాడండి, అమౌంట్ నాకు రిజర్వ్ పంపిస్తే చేసుకుంటాను, లేదంటే మీరు లీగల్ ఫార్వర్డ్ చేయండి కేసు, ఇంకేముంది. 52,000 సెటిల్మెంట్. 53 కదా సార్ అడిగింది, 25,000 అడిగాను. దీంట్లో డిస్ప్యూట్ కేసు ఇది. బ్యాంకు మీ నాన్నదో మా నాన్నదో కదా సార్, అట్లా ఏమన్నా మనం ఓపెన్ చేస్తే అట్లా ఇవ్వచ్చు సార్, ఓకేనా? సార్ బ్యాంకు నాన్నల దగ్గర ఎందుకు కానీ, బ్యాంకు మీ నాన్న అయితే నువ్వు ఎంప్లాయ్ ఎందుకు వర్క్ చేస్తుంది కానీ, ఇక్కడ నాకు ఎందుకు కాల్ చేస్తుంది కానీ, చెప్పారు వినండి. సీదా 25,000 పేమెంట్ అయితే అవుతుంది సార్, ఓకే? లేదంటే మీరు ఏ యాక్షన్ తీసుకున్నా అన్ని బ్యాంకులు దాంట్లో మీకు ఒకటి చెప్పండి సార్, అన్ని కేసులలో సిమిలర్ గా అరెస్ట్ పనులు కావు సార్. నేను చెప్పాను సార్, వేస్ట్ పీపుల్ తో ఎట్లా మాట్లాడే టైం వేస్ట్, అలాంటి నీ పీపుల్ తో నీతో మాట్లాడేది వేస్ట్. సో చూశారు కానీ, సో రికవరీ ఏజెంట్కి అర్థమైంది ఇక్కడ పేమెంట్ రాదని చెప్పేసి టైం వేస్ట్ అయిపోతుంది కదా, ఇంకో కేసు పైన వర్క్ చేసుకోవాలి కదా. సో కాల్ కట్టేసి వెళ్ళిపోతాడు ఏదో డైలాగ్ చెప్పేసి, అదే జరిగింది. సో మీరు అంటారు కదా రికవరీ ఏజెంట్లు అరేంజ్మెంట్ చేస్తున్నారు, సో ప్రాపర్గా కౌంటర్ ఇవ్వండి. ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేసి రికవరీ చేయడానికి ఎవరికి రైట్ లేదు, ఎవరు కూడా ఆ విధంగా చేయొద్దు. సో కాబట్టి ఈ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేసి మాట్లాడితే మీరు కౌంటర్ ఇవ్వండి. సో నో ఇష్యూ. మీరు ప్రాపర్గా బ్యాంక్కి బ్యాక్ ఎండ్లో మెయిల్ పెడతా ఉండండి, ఎవరి 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి నాకు ఇంత టైం కావాలని చెప్పేసి. బ్యాంక్ టైం ఇచ్చినా ఇవ్వకుండా మీ తరపున మీరు మెయిల్ పెడతా ఉండాలి. సో మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి డిఫాల్ట్ చేయకండి. సో ఇల్లీగల్ రికవరీ చేస్తే దాన్ని ప్రాపర్ కౌంటర్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.